నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్కి ఉపయోగపడే ఒక 5 AI టూల్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫస్ట్ టూల్ వచ్చేసరికి గామా AI అన్నమాట. ఎవరైతే స్టూడెంట్స్ మంచి ప్రెజెంటేషన్స్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఈ టూల్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది. తర్వాత మీకు లాగిన్ అయ్యాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ అనే దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇలా క్రియేట్ న్యూ అనే దాన్ని క్లిక్ చేశాక మీకైతే ఈ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మిడిల్ ఆప్షన్ ఏదైతే ఉందో జనరేట్ అనేది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక మీకైతే ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ప్రెజెంటేషన్ చేయాలనుకుంటున్నారా, వెబ్ పేజ్ చేయాలనుకుంటున్నారా, ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మన ప్రయారిటీ ప్రెజెంటేషన్ కాబట్టి ప్రెజెంటేషన్ అయితే క్లిక్ చేయండి. ప్రెజెంటేషన్ క్లిక్ చేశాక మీకు ఎన్ని స్లైడ్స్ కావాలి ఏంటి అనే దాన్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ర్యాండమ్గా ఒక 8 to 10 స్లైడ్స్ అయితే పెడుతున్నాను. అండ్ డిఫాల్ట్గా ఏదైతే రేషియో ఉందో ఆ రేషియోని నేనైతే ఉంచుతున్నాను. నేను ఇక్కడ సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, టైప్స్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ అని మాత్రం ఇచ్చాను. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మీకైతే ఇక్కడ ఒక 8 స్లైడ్స్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యాయి. తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు ఏదైతే కావాల్సిన థీమ్ ఉందో ఆ థీమ్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే కంటెంట్ ఎలా కావాలి, బ్రీఫ్గా కావాలా, మీడియంగా కావాలా, డీటెయిల్గా కావాలని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్గా మీకైతే మీడియం అయితే ఉంటుంది. మీకు కొంచెం మ్యాటర్ సరిపోతుందంటే మీడియంలో పెట్టి ఉంచేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏదైతే ఈ ప్రెజెంటేషన్లో వచ్చే ఇమేజెస్ ఉంటాయో ఆ ఇమేజెస్ మీకు ఎక్కడి నుంచి కావాలని అయితే అడుగుతుంది. డిఫాల్ట్గా AI ఇమేజ్ అయితే సెలెక్ట్ అయి ఉంటుంది. సో దాన్ని అయితే ఉంచండి. అండ్ అలానే మోడల్ వచ్చేసరికి ఫ్లక్స్ ఫాస్ట్ ఉంటుంది. ఇది డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది, దీన్నే ఉంచండి. ఒకవేళ మీరు ఏమైనా అడ్వాన్స్డ్ మోడల్స్ యూస్ చేయాలంటే ప్రో వర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో మనకి ప్రో వర్షన్ అవసరం లేదు కాబట్టి నేనైతే ఫ్లక్స్ ఫాస్ట్నే ఉంచుతున్నాను. అండ్ జనరేట్ని అయితే క్లిక్ చేస్తున్నాను. జనరేట్ని క్లిక్ చేశాక మీకైతే ఇలా అయితే జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది చూసుకుంటే చాలా స్పీడ్గా అయితే జనరేట్ చేస్తుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నాకైతే. సో ఇలా అయితే మీకైతే పీపీటీ అయితే జనరేట్ అయితే అవుతుంది. మీరు పైన ప్రెజెంట్ ఏదైతే ఉందో ఆ ప్రెజెంట్ని క్లిక్ చేశాక మీరైతే ప్రెజెంట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేశాక ఎక్స్పోర్ట్ అనే దాన్ని అయితే క్లిక్ చేయండి. అక్కడ మీకు PDF, పవర్ పాయింట్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. నేనైతే పవర్ పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టూల్లో ఉన్న చిన్న డ్రాబ్యాక్ నేను చూసింది ఏంటంటే ఏదైతే మనకి జనరేట్ అయిన పీపీటీ ఉందో ఇక్కడ ఈ వెబ్సైట్లో ప్రజెంట్ చేస్తే మంచి యానిమేషన్తో అయితే వస్తుంది. బట్ ఒకవేళ మనం డౌన్లోడ్ చేసి పవర్ పాయింట్లోకి తీసుకొచ్చాక ఆ యానిమేషన్ అయితే మనకైతే రావట్లేదు. ఇది ఒక డ్రాబ్యాక్ అయితే చూసాను. మేబీ ప్రో వెర్షన్లో ఉండొచ్చేమో. యాజ్ ఆఫ్ నో మనం ఫ్రీ అకౌంట్ మాత్రం యూస్ చేస్తున్నాం కాబట్టి మనకైతే ఇలాంటి ఆప్షన్ అయితే లేదు. అండ్ సెకండ్ టూల్ వచ్చేసరికి క్విల్ బాట్. దీని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే వస్తుంది. ప్రొఫైల్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వండి మీ యొక్క గూగుల్ అకౌంట్తో. లాగిన్ అయ్యాక మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే వస్తుంది. నేనైతే గ్రామర్ చెక్కర్ని అయితే నేనైతే క్లిక్ చేస్తున్నాను. నేను ఎక్కువగా ఈ టూల్ యూస్ చేసేది గ్రామర్ చెక్ చేయడం కోసం యూజ్ చేస్తుంటాను. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను జస్ట్ ర్యాండమ్గా కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్తో ఉన్న ఒక టెక్స్ట్ని అయితే క్రియేట్ చేశాను డీప్సీక్ని యూజ్ చేసి. ఆ టెక్స్ట్ని అయితే నేనైతే ఇక్కడ ఇస్తున్నాను. అది ఇచ్చాక ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది టోటల్గా ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి. 28 గ్రామర్ మిస్టేక్స్ ఉన్నట్లయితే నాకైతే చూపిస్తుంది. అండ్ దీనికి కాను ఒక స్కోర్ కూడా ఇస్తుంది, రైటింగ్ స్కోర్ ఎలా ఉంది ఏంటని. ఇక్కడ మిస్టేక్స్తో పాటు 25 out of 100 అయితే వచ్చింది. ఇలా ఏవైతే గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయో మీకు అన్నీ ఇక్కడైతే క్లియర్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సపరేట్గా ఒక్కొక్క మిస్టేక్ని మీరైతే యాక్సెప్ట్ చేయాలి లేదంటే ఇగ్నోర్ చేయాలనేది అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు మిస్టేక్స్ అన్నీ క్లియర్ అవ్వాలనుకున్నట్లయితే యాక్సెప్ట్ ఆల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క గ్రామర్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రెక్టిఫై అయితే అవుతాయి. అండ్ యాక్సెప్ట్ ఆల్ చేసిన తర్వాత నాకైతే 97 out of 100 స్కోర్ అయితే వచ్చింది. సో ఇదైతే బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు కంటిన్యూ రైటింగ్ అనే ఒక ఆప్షన్ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇదేం చేస్తుందంటే పారాఫ్రేజింగ్ చేస్తుంది అనమాట. మీరు ఏదైతే ఇచ్చిన సెంటెన్స్ ఉందో దాన్ని అయితే కొంచెం చేంజెస్ అయితే ఇస్తుంది. మీనింగ్ అయితే సేమ్ ఉంటుంది బట్ సెంటెన్స్ అయితే చేంజెస్ ఇస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు AI కమెంట్స్ అని అయితే ఉంది. ఇక్కడ ఏదైతే AI కమెంట్స్ ఉందో అది నా కేసులో అయితే అంత బాగా వర్క్ అవ్వట్లేదు. నేనైతే కంటిన్యూ రైటింగ్ ఫర్ మీ అయితే క్లిక్ చేశాను. సో నేనైతే దాన్ని అయితే ఇగ్నోర్ చేస్తున్నాను. మీకు ఏవైతే గ్రామటికల్ మిస్టేక్స్ ఎక్కువ ఉంటాయో దాన్ని ఒకళ్ళు రెక్టిఫై చేసుకోవాలనుకున్నట్లయితే మీకైతే ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ టూల్లోనే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. పారాఫ్రేజింగ్ కానీ ప్లాగరిజం చెక్ చేయడానికి కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ టూల్ వచ్చేసరికి మ్యాథ్ GPT. ఈ టూల్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మీకైతే వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే వస్తుంది. సైన్ ఇన్ క్లిక్ చేసి మీ యొక్క గూగుల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుని లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే వస్తుంది. మనం ఇక్కడ పర్టికులర్గా మ్యాథ్ GPTని మాత్రమే టెస్ట్ చేస్తున్నాం ఈ వీడియోలో. సో మీకు ఏవైతే మ్యాథమెటికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ని అయితే మీరైతే ఇక్కడ ఫోటో రూపంలో PDF రూపంలో అయితే మీరైతే యాడ్ చేయొచ్చు. లేదంటే ఒకవేళ ఏదైనా మాన్యువల్గా టైప్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉంటే అది కూడా మీరైతే ఇక్కడ టైప్ చేయొచ్చు.
నేనైతే ఇక్కడ ర్యాండమ్గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. టోటల్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి అండ్ అలానే వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను. సో ఇలా క్వశ్చన్ అప్లోడ్ చేసి మీరైతే ఇక్కడ అప్లోడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లోనే మీకైతే ఆన్సర్ అయితే ఇస్తుంది. అండ్ ఆన్సర్ కూడా చాలా యాక్యురేట్గా ఇస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మీకైతే చెప్తుంది. సో ఈ టూల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. నేను ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉంది ఇది 10th లోపు లెవెల్ క్వశ్చన్ మాత్రమే. సో తర్వాత నేను ఒక ఇంటిగ్రేషన్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఇచ్చాను. ఈ క్వశ్చన్ కూడా మనకైతే చాలా బాగా నీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్సర్ అయితే ఇచ్చింది. మీకు ఇచ్చిన ఆన్సర్ రిలేటెడ్ ఏమైనా డౌట్ ఉన్నా మళ్ళీ మీరు క్వశ్చన్ అడిగితే మీకైతే అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను ఇక్కడ ర్యాండమ్గా ఏ ఫార్ములా యూస్ చేసి నువ్వు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినావని కూడా అడిగాను. దానికి కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. పలానా ఫార్ములా నేను యూస్ చేసాను అని అయితే చెప్తుంది. సో ఈ టూల్ కూడా మీకు ఒకవేళ మ్యాథ్స్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలనుకుంటే మీకు హెల్ప్ కావాలంటే ఈ టూల్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ 4th టూల్ వచ్చేసరికి స్కాలర్సీ. ఈ టూల్ వచ్చేసరికి ఎవరైతే ఎక్కువ రీసెర్చ్ పేపర్స్ని చదవాలనుకుంటారో దాన్ని సమ్మరైజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కనుక ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తుంటారు కదా వాళ్ళకి కూడా ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయ్యాక ఇలా ఇంటర్ఫేస్ వచ్చాక మీకు ఇక్కడ టాప్లో చూసుకున్నట్లయితే యాడ్ పేపర్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ యాడ్ పేపర్ క్లిక్ చేసి మీ దగ్గర ఏదైతే పేపర్ ఉంటుందో ఆ పేపర్ని అయితే మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే CFRP పేపర్ని అయితే ఒకటైతే అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేశాక మీకైతే కాసేపు అయితే టైం అయితే తీసుకుంటుంది అనలైజ్ చేయడానికి. అప్లోడ్ చేశాక మీకైతే దాని రిలేటెడ్ ఫుల్ సమ్మరీ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తుంది. టోటల్గా ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది, అసలు ఏ ప్రాసెస్ని యూస్ చేశారు ఏంటి అనేది అయితే మీకైతే క్లియర్గా అయితే ఈ టూల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ రీసెర్చ్ పేపర్ నుంచి మీకు ఇంకేమైనా ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మీకు ఇక్కడ డిగ్ డీపర్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ డిగ్ డీపర్ దగ్గర మీకు ఏదైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ అయితే మీరైతే టైప్ చేసి అడగొచ్చు. ఆస్క్ క్లిక్ చేసినట్లయితే మీకైతే దాని రిలేటెడ్ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఈ పాలిమర్స్లో ఇక్కడ తగూచి మెథడ్ అనేది అయితే యూస్ చేశారు. సో ర్యాండమ్గా నేను తగూచి మెథడ్ని ఎందుకు యూస్ చేశారు అనేది ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను. దానికి కూడా మీకైతే ఇక్కడైతే ఆన్సర్ అయితే ఇస్తుంది. మీకు ఏదైతే వచ్చిన సమ్మరీ ఉందో దాన్ని ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలంటే పైన మీకు ఎక్స్పోర్ట్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ టూల్ ఒకవేళ యూస్ చేసుకుంటే మీకైతే ఓవరాల్ సమ్మరీ కానీ రీసెర్చ్ పేపర్లో ఉన్న కీ పాయింట్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో ఫైనల్ టూల్ ఏంటంటే voter.ai అనమాట. ఈ టూల్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే ఎక్కువగా మీటింగ్స్ అటెండ్ అవుతుంటారో ట్రాన్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటారో ఇలాంటి వాళ్ళకైతే ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఏమైనా ఎక్కువగా జూమ్ మీటింగ్స్ కానీ గూగుల్ మీట్స్ కానీ ఏమైనా అటెండ్ అవుతుంటారో వాటి యాసెస్ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యాసెస్ ఇచ్చినట్లయితే మీకైతే ట్రాన్స్క్రిప్షన్ అయితే మీకైతే అన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదైతే ఒక మంచి టూల్ అనేది చెప్పొచ్చు. లాగిన్ అయ్యాక మీకు ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. మీ గురించి ఏంటి, అసలు మీ డిపార్ట్మెంట్ ఏంటి అనేది జస్ట్ ర్యాండమ్గా ఏదో ఒక డిపార్ట్మెంట్ అయితే ఇవ్వండి. ఒకవేళ లేదు మీరు ఏ డిపార్ట్మెంట్కి రిలేట్ అవ్వరంటే అదర్ క్లిక్ చేసి స్టూడెంట్ అనేది అయితే టైప్ చేయండి. నేను ఈ పర్టికులర్ టూల్ ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసరికి ఏదైతే ఆడియో ఉందో ఆ ఆడియోని ట్రాన్స్క్రైబ్ చేయడానికి అయితే నేనైతే యూజ్ చేస్తుంటాను. మీ దగ్గర ఉన్న ఆడియోని అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయడం కోసం మీకైతే పైన ఇంపోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ ఇంపోర్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. చాలా తక్కువ టైంలోనే ఇదైతే ట్రాన్స్క్రైబ్ అయితే చేస్తుంది. ట్రాన్స్క్రైబ్ చేసిన తర్వాత మీకైతే గో టు ట్రాన్స్క్రిప్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఇన్పుట్గా ఇచ్చిన ఆడియో ఉందో ఆ ఆడియోలో ఉన్న మ్యాటర్ని అయితే మీకైతే ఇక్కడ ఇంగ్లీష్లో అయితే చూపిస్తుంది, ట్రాన్స్క్రైబ్ చేసి అయితే చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఆడియో ఫైల్ ఉంది, ఆ ఆడియో ఫైల్ని మీరు వినకుండా చదవాలి అనుకున్నట్లయితే మీకైతే ఈ టూల్ అయితే యూజ్ అవుతుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో అయితే మీకు ఈ 5 టూల్స్లో ఏ టూల్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, బాగా యూస్ఫుల్గా అనిపించింది అనేది అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. జై హింద్.